నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25 నుంచి పార్లమెంటు సమావేశాలు. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు. రెండు పత్రికలు 10 ఛానళ్లలో ప్రతిరోజు జగన్ పై విషం చిమ్ముతున్నారు. పేర్ని నాని. జగన్ వల్ల ఏపీ ఖ్యాతి అంతర్జాతీయంగా నాశనమైంది. విష్ణుకుమార్ రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తున్నామని, విజన్ డాక్యుమెంట్కు కేంద్ర సహకారం అవసరమని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమానికి మహారాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. విభజించు, పాలించు అని ఇండియా కూటమి తీసుకొచ్చిన నినాదాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని దుయ్యబట్టారు. మీ అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్లు పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 125 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు కనుక కొంచెం వేచి చూద్దాము. ఒకవేళ ఏమన్నా అట్లా జార్ఖండ్ లో వెనుకబడినట్లయితే ఎందుకు, ఏ కారణాల వల్ల వెనుకబడ్డాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమీక్షించుకుని అక్కడ ఏవైతే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో వాటన్నిటిని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి, అందులోనూ భారతీయ జనతా పార్టీ ఇవాళ కైవసం చేసుకుంటుంది. ఇది ఒక రకంగా చూసినట్లయితే ఏదైతే సమాజాన్ని, దేశాన్ని విభజించి పాలించు అనేటువంటి ధోరణితో
కాంగ్రెస్ ముందుకు వెళ్ళిందో, అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక ఎమోషనల్ అంశాన్ని వారు తీసుకుని వచ్చి దెబ్బతీయాలి అని చెప్పి చూశారో, ఒక రకంగా భారతీయులు, అందులోనూ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు దాన్ని తిరస్కరించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా గడిచిన 10-15 సంవత్సరాలుగా దేశానికి అందించినటువంటి సుపరిపాలన, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి అందించినటువంటి సుపరిపాలన, అవినీతి రహిత పాలన, అదేవిధంగా దేశ అభివృద్ధి. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు అమాయకులు జైల్లో ఉంటే, కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు చేస్తున్న వాళ్ళు గద్దెనెక్కి కూర్చున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో చేయని తప్పునకు పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు. అక్కరలేని ఫార్మా విలేజ్ ను పేదలపై రుద్దుతూ భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులపై కాంగ్రెస్ కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాల తరపున బారాస పోరాడుతుందని చెప్పారు. జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి, 85 ఏళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే, మాజీ సీఎం జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖ్యాతి అంతర్జాతీయ మార్కెట్లో నాశనమైందని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అవినీతి మూలాలన్నీ గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. జగన్ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో డబ్బు తీసుకున్నారని అభియోగాలు వచ్చాయని, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసిన కుంభకోణాలపై విచారణ జరపడానికి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలన్నారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే మనం ఈ 10 రోజుల్లో మనం డిస్కషన్స్, మరి ఎందుకో ఆయన పైన ఇంకా డిస్కషన్స్ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్కషన్స్ పూర్తిగా అవ్వలేదనే ఉద్దేశం అధ్యక్ష నాకు. నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, అట్లాగే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా నేను సభ ద్వారా నేను కోరడం జరిగింది అధ్యక్ష. ఒక మినిస్ట్రీ, సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో జరిగిన స్కామ్స్ పైన ఒక మినిస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కోరడం జరిగింది అధ్యక్ష. ఆ మినిస్ట్రీ ఎవరికైనా ఇవ్వచ్చు, నేనేమో స్వార్థం అటువంటిది ఏమి లేదు అధ్యక్ష. కానీ ఇది ఎట్లా కాదు, హౌ టు డైజెస్ట్ ఇట్. పేపర్లు చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఏదో నా చుట్టం లాగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అధ్యక్ష, మీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బాగానే ఉంటారు కదా. నాకు బాగుంటాం ఏంటి అధ్యక్ష? 5 సంవత్సరాల నుంచి పేమెంట్లు ఎవరు ఇవ్వకుండా సర్వనాశనం చేసింది నన్ను జగన్మోహన్ రెడ్డి. నా ఫ్రెండ్ అంటారు, ఫ్రెండ్ లేదు బొచ్చు లేదు అధ్యక్ష, సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్. బట్ డెఫినెట్ గా వాడికి భాష అప్పుడప్పుడు మేమని నేర్చుకున్నాను అప్పుడప్పుడు వచ్చి.
అది తొలగిద్దాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సభ్యులందరికీ కూడా మై అపాలజీస్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. మీరు అంటే అన్నారు, నన్ను ఇన్వాల్వ్ చేయడం అన్యాయం. అంటే మీకు చాలా చిన్న మాట అధ్యక్ష, సో అందుకు మీరు ఫీల్ అవుతున్నారేమో నాకు తెలియదు. ఎనీవే, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అధ్యక్ష, నిజంగా ప్రపంచమంతా దీనిపైన ఉన్నప్పుడు మనము ఏదో ఒక ప్రస్తావన చేయకుండా మౌనంగా ఉంటామంటే డెమోక్రసీని కూనీ చేయటం, ఒక నమ్మకాన్ని కూనీ చేయటం దాంతో సమానం అధ్యక్ష. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ ఇండివిజువల్, వీఆర్ నాట్ బాదర్డ్. డెఫినెట్లీ ఎవరైనా కంప్లైంట్ వస్తేనే కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బుని దోచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని కూడా దోచేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు బాబు సొమ్మని చెప్పి ఆ ప్యాలెస్ గురించి ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే అధ్యక్ష, 450 భద్రాద్రి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా భద్రాద్రి ఆలయంలో మాడ వీధుల విస్తరణ చేపడతామన్నారు. మొదటి విడతగా 68 కోట్ల రూపాయల నిధులతో స్థల పరిశీలన పనులు త్వరలోనే మొదలు పెడతామని చెప్పారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొక్కసారి చర్చించుకుందాం. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హరణం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ జగన్ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లెలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్పై 15 ఏళ్లుగా ఎల్లో మీడియా విషం చిమ్మని రోజు లేదన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హరణం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ని వాళ్ళని తీసుకెళ్లాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులుగా కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీ దగ్గర అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువకి ఆయిల్ వస్తుంది, నువ్వు ఆయిల్ కొనుక్కుంటున్నావు అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది.
అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే ఎక్కడి నుంచి కొనుక్కో, రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి ₹2.49. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంట్ కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలీదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలకు తెలీదా? మాకండి జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానీ పాపాలు చేస్తే అంటే అదానీది వ్యాపారం. మేము అదానీ వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్ని వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు, అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదానీ బట్టలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణమని అన్నారు. కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బంతా తెలంగాణ, కర్ణాటక నుంచి పోయిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోయిన సీట్లు కూడా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి, వేల కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు, అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడండి, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. తన భర్తపై వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా సీఎం చంద్రబాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆవేదనతో చెప్పారు. తాడేపల్లిలో సుజన మాట్లాడుతూ తన భర్తపై ఇప్పటి వరకు 15 కేసులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని తెలిపారు. అసలు ఆయన చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ఆగస్టు 31న తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని 2.5 నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారని మండిపడ్డారు. చాలా ఇబ్బంది పెడుతుందండి. ఆయన్ని లాస్ట్ ఆగస్టు 31 నుంచి మధ్యాహ్నం 12:30కి తీసుకెళ్లారండి. తీసుకెళ్లి నైట్ అంతా వైజాగ్లో తిప్పి సెప్టెంబర్ 1ని గుడివాడ పోలీసులకి పిఎస్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ గుడివాడ పిఎస్లో 2 కేసులండి, అరండల్పేట, దువ్వాడ పోలీసులు ఇంటికి వచ్చి వాళ్ళు వెహికల్ ఏం తీసుకురాలేదు, మీ కారు లేదమ్మా అని అంటే సరే అని మేము వెహికల్లో వెళ్ళామండి. ఆ ఎస్ఐని, కానిస్టేబుల్ని కూడా మా వెహికల్లోనే తీసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా కారులో గంజాయి పెట్టి మా కార్ని సీజ్ చేద్దామని చూశారు. సరిగ్గా ఇస్తున్నారో లేదు తెలీదు. మళ్ళీ ఇతను కొంచెం హార్ట్ పేషెంట్ అండి. జైలు ఎంట్రీ కానీ మనం చేసుకుంటుంటే అక్కడ పీటీ వారెంట్లను పెట్టి అతను ఎక్కడుంటున్నాడో తెలియకుండా, మాతో కలవనీయకుండా, మాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారండి. ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు నేను ఇదే విధంగా చేస్తే, నా భర్తని కలవనీయకుండా మమ్మల్ని ఇదే విధంగా చేస్తే, నీ చంద్రబాబు ఇంటి ముందుకు వచ్చి నా పిల్లలు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇన్ని తప్పులు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లల్లా 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదంగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగీషణ నరేంద్ర వర్మ అన్నారు. శనివారం బాపట్ల తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇతర పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వగలవా అని జగన్ను సూటిగా ప్రశ్నించారు. వాళ్ళు 11 మంది ఉంది, ప్రతిపక్ష హోదా అడుగుతారు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు మాకు అని అంటారు. ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, లేదంటే బీజేపీ పార్టీయా? వీళ్ళు కాదు కదా ఇవ్వాల్సింది. చట్టంలో యాజ్ పర్ లా ప్రకారం
వ్యవస్థలో కొన్ని సిద్ధాంతాల ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడే హక్కు అది. ఆ హక్కే ప్రజల ఇవ్వల 11 మందినే గెలిపించారు. ఎందుకంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ఆయన చిన్నపిల్లలు మనం కథలు చెప్పి చందమామను పిలిచినట్టుగా ప్రతిపక్ష హోదా అడగటం అనేది చాలా హాస్యాస్పదం అని ఈ సందర్భంగా నేను వర్ణిస్తున్నా. అలాగే ఇక మన బాపట్ల విషయానికి వస్తే, కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నామని తాడికొండ ఎంఆర్ఓ నరసయ్య అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాడికొండ మండలం లాం గ్రామంలో కొండ పోరంబోకు స్థలాలను ఆక్రమించి కొందరు నివాసం ఉంటున్నారన్నారు. పంచాయతీ ద్వారా 2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. నివాసం ఉండే వారికి 2 రోజుల్లో ఖాళీ చేయాలని అనుమతిచ్చినట్లు చెప్పారు. ఈరోజు తాడికొండ మండలం లాం గ్రామంలో కొండపోరం బోకుని కొంతమంది గత 3-4 ఏళ్ళుగా ఆక్రమించుకొని ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టినప్పటికి కూడా వినకుండా ఆక్రమణలు చేస్తూ ఉన్నారు. దీని మీద కొంతమంది వ్యక్తులు గౌరవ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో గౌరవ న్యాయస్థానం వారు డైరెక్షన్ ఇచ్చున్నారు. ఎవరైతే ఆక్రమణలు చేస్తున్నారో వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి తొలగించమని గౌరవ న్యాయస్థానం యొక్క ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. అందరికీ 2 సార్లు నోటీసులు ఇచ్చి ఈరోజు ఆ ఆక్రమణని తొలగించడం జరిగింది. మొత్తం 30. ఇంకా తొలగించాల్సిన ఈ 2 కోర్టుకు వెళ్ళి వాళ్ళు కోర్టులో వేసుకొని ఉన్నారు. ఆర్డర్ని పరిశీలించి న్యాయ సలహా తీసుకుని దాని తర్వాత చేస్తాం. అందరికీ నోటీసులు ఇచ్చారు. రైతులను దళారులు దోచుకుంటున్నారని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని సీతారాంపురం నార్త్ గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రంలో వరి తేమ శాతం తెలిపే టెక్నికల్ మిషన్ను రిజిస్టర్లు పరిశీలించారు. రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల నుంచి ఎంత ధాన్యం సేకరణ సంబంధించిన రైతుల ఖాతాలలో 48 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయా తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రారంభమైందంటే రైతులు పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ చేస్తున్నారు. మరి వారు పండించినటువంటి ధాన్యాన్ని మనకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా మన యొక్క రైతులు కామన్ వెరైటీ వేస్తూ ఉంటారు. దీని రేట్ వచ్చి మనకి 75 కేజీలకి 1725 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని చోట్ల కంప్లైంట్లు వస్తున్నాయి, దళారులు ప్రవేశించి రైతుకి గిట్టుబాటు ధర లేకుండా 100 రూపాయల వరకు కోత పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. మరి అటువంటి పరిస్థితి రాకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అవగాహన కల్పించడం కోసం ఈ రైతు భరోసా కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయి లేదా, దాంట్లో మేము ఇచ్చినటువంటి స్టాఫ్ ఉండి రైతులకు అందుబాటులో ఉన్నారా లేదా అన్నది చూడటం కోసం వచ్చింది. మరి ఇక్కడ మనం ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి అధిపతిగా ఉంటారు. మరి అతని ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఏ కానీ డిఈఓ కానీ రైతులకు అందుబాటులో ఉండాలి. వారి రైతులు ఎవరన్నా వారి యొక్క కోతకు వచ్చిందన్నప్పుడు షెడ్యూలింగ్ చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఆ యొక్క రైతు యొక్క ధాన్యాన్ని పరిశీలించి కావాల్సినటువంటి ఎన్ని సంచులు కావాల్సిన అన్ని సంచులు సప్లై చేస్తారు. సప్లై చేసిన తర్వాత ధాన్యం పట్టిన తర్వాత దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ హామర్ తీసుకొని దీన్ని పరిరక్షించి మాయిశ్చర్ కరెక్ట్ ఉందో చూస్తారు. మాయిశ్చర్ కరెక్ట్గా 17% ఉంటే ఫుల్ రేట్ వస్తుంది. లేకపోతే మాయిశ్చర్ ఏమన్నా తేడాలు ఉంటే మాయిశ్చర్లో ఒక 1% ఉంటే 1 కేజీ గంటకి 1 కేజీ తగ్గించడం జరుగుతుంది. ఆ విధమైన ఏర్పాటు చేసి వీళ్ళందరికీ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ 1725 రూపాయలు కాకుండా ఇంకా కోత విధిస్తున్నారని చెప్పి వచ్చింది. ఎట్టి బస్సులో రైతులు దళారులకి మధ్యవర్తులకి ఇవ్వద్దు. కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, మంచి వాతావరణం బడ్జెట్ అయితే అనుకూలంగా ఉంది కనుక జ్ఞాపకాలు కూడా కరెక్ట్గా వస్తుంది, ఫుల్ రేట్ వస్తుంది. ఎక్కడ పేచీలు కూడా లేవు, పేచీలు ఉన్నాయని చెప్పి. గజపతి నగరం బూర్జవలస పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించారు. ముందుగా స్టేషన్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసులు పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాపర్టీ రూమ్, సీజ్డ్ వెహికల్స్, సీడీ
ఫైల్స్ను తనిఖీ చేశారు. గంజాయి రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రైవేట్ ప్రాపర్టీ సార్ వాళ్ళ విలేజ్ ఎలా ఉంది ఏ కేసు ఉంది కేసు కాదు సార్ ఓన్లీ వాయిన్సాలుగా ప్రాపర్టీ ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉంది కదా ఎప్పటి నుంచి చదివమ్మా మీరు 2 months మీకు ఏమైంది ఐడియా ఉందమ్మా విలేజ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.